పల్నాడు జిల్లా గురజాల డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ మహేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెంటచింతల మండలము రెంటాల గ్రామంలో ఈ నెల 6న జరిగిన నౌలూరి చెన్నారెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కేసుకు సంబంధించి 5 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రెంటాల గ్రామానికి చెందిన నౌలూరి చెన్నారెడ్డి అదే గ్రామానికి చెందిన కొందరితో రాజకీయ ఆధిపత్యం విషయంలో విభేదాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పథకం ప్రకారం చెన్నారెడ్డిని కారుతో ఢీకొట్టి కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, హత్య అనంతరం నిందితులు నేరానికి ఉపయోగించిన వాహనంలో పరారవుతుండగా ఈ రోజు దాచేపల్లి మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన బ్లాక్ కలర్ స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులు గోలివాగులో పడవేసిన 3 గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టైన వారిలో నౌలూరి అశోక్ రెడ్డి, జక్కిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జక్కిరెడ్డి కోటిరెడ్డి, మద్దిగపు పెరిరెడ్డితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారంపూడి సీఐ ఆవుల భాస్కర్రావు, రెంటచింతల ఎస్ఐ నాగార్జునుల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. హత్యలో ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను గురజాల కోర్టులో హాజరుపరిచారు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 6వ తారీఖు రాత్రి సుమారు 9:30 రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో చెన్నారెడ్డి అనే వ్యక్తిని గుర్తున్న వ్యక్తి మర్డర్ చేశారు. ఈ చెన్నారెడ్డి అనే వ్యక్తి భాస్కర్ రెడ్డి, ఇంతకుముందు ఎక్స్ జెడ్పీటీసీ మెంబరు, వైసీపీ లీడర్ వాళ్ళ అబ్బాయి. ఈ చెన్నారెడ్డి కూడా వైసీపీ స్టూడెంట్ వింగ్ పల్నాడు డిస్టిక్ట్ ప్రెసిడెంట్. సో ఈయన్ని గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేశారు. ఆ మర్డర్లో భాగంగా దర్యాప్తు చేసి మా సీఏ గారు ఈరోజు ఉదయం 1 గంట టైంలో మాచర్ల దాచేపల్లి క్రాస్ రోడ్లో 4 వ్యక్తులు అరెస్ట్ చేశారు. 4 పేర్లు నౌలూరు అశోక్ రెడ్డి, జక్కిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జక్కిరెడ్డి కోటిరెడ్డి, మద్దిగారు పేరురెడ్డి. ఈ 4 వ్యక్తులను పట్టుకున్నారు. యాక్చువల్లీ ఈ కేసులో ఆల్రెడీ జ్యోతిరెడ్డి అనే వ్యక్తిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఈ కేసులో మొత్తం 10 మంది ముద్దాయిలు. ఈ 10 మంది ఈ మర్డర్కి కారణం ఏంటంటే యాక్చువల్లీ ఈ అశోక్ రెడ్డి అండ్ సోకాల్డ్ రాజశేఖర్ రెడ్డి, కోటిరెడ్డి అండ్ అదర్స్ అందరూ కూడా భాస్కర్ రెడ్డి అనుచరులే. వీళ్ళందరూ భాస్కర్ రెడ్డి అండర్లోనే పనిచేసేవారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్స్ వీళ్ళందరూ చాలా కాలం వీళ్ళందరూ అంతటిగా పనిచేశారు. స్లోగా అశోక్ రెడ్డి అండ్ జూలై 17వ తారీఖుని అశోక్ రెడ్డి పొలంలో మోటార్కి కరెంటు పెట్టారు. సో ఆ కరెంటు తగిలి పడిపోయాడు అశోక్ రెడ్డి. సో అశోక్ రెడ్డి ఒపీనియన్ ఏంటంటే నన్ను చంపడానికి పెట్టారు, అది భాస్కర్ రెడ్డి అలా పెట్టారనే ఒపీనియన్ తోటి వీళ్ళందరూ భాస్కర్ రెడ్డి ఎలాగ వయసు అయిపోయింది, ఆయన ప్రాబ్లం కాదు, చెన్నారెడ్డిని చంపేస్తే అక్కడ లీడర్షిప్ ఆగిపోద్ది, మనం ఎదగొచ్చు అని వీళ్ళందరూ కుట్ర పడినారు. తర్వాత ఇందులో ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు, ఇంకా కొంతమంది అనుమానితులు ఉన్నారు. వాళ్ళని కూడా మేము వెరిఫై చేస్తున్నాము. సో వీడు చనిపోతే మనం ఎదగడానికి బాగుంటుంది, మన ఎదుగుదలకు అడ్డుండదు, గ్రామంలో మనం లీడర్షిప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ హత్య జరిగింది. ఇందులో ఇంకొక రాజకీయ కోణం ఏమీ లేదు. ఇదంతా ఆధిపత్య పోరు, ఒకే పార్టీలో గ్రామంలో ఆధిపత్య పోరులో భాగంగా ఈ మర్డర్ జరిగింది. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసాం, రిమాండ్కి పంపిస్తున్నాం. ఇంకా కొంతమంది అనుమానితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం.